ఆహారం విషయంలో తరచూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దుర్వాసనతో పాటు భోజనంలో కీటకాలు, ఇతర పురుగులు రావడం వంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ ప్రయాణికుడికి సర్వ్ చేసిన యోగట్ లో ఫంగస్ కనిపించింది. దీంతో షాక్ కి గురైన అతగాడు ఈ ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. అంతేకాదు, వందే భారత్ ఎక్స్ప్రెస్ లో తనకు ఇలాంటి అనుభవం ఎదురవుతుందని అస్సలు ఊహించలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హర్షద్ తోప్కర్ అనే ప్రయాణికుడు ఇటీవలే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో డెహ్రాడూన్ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ కు ప్రయాణించాడు. ఇదే సమయంలో ట్రైన్లోనే అతడు భోజనం ఆర్డర్ చేయగా యోగట్లో ఫంగస్ గుర్తించాడు. దీంతో షాక్ కి గురైన హర్షద్ వెంటనే తన ఫోన్లో ఫోటోలు తీసి వాటిని ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. నేను వందే భారత్ రైలులో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో డెహ్రాడూన్ నుంచి ఆనంద్ విహార్ కు ప్రయాణం చేశాను. నాకు వడ్డించిన యోగట్లో ఫంగస్ ని గుర్తించాను. వందే భారత్ లో ఇలాంటి అనుభవాన్ని నేను అస్సలు ఊహించలేదని తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. అలాగే తన ట్వీట్ లో రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ట్యాగ్ చేశాడు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో తన ప్రయాణ వివరాలను పంచుకోవాలని తోప్కర్ ను రైల్ సేవ కోరింది. అలాగే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ను నార్థన్ రైల్వే ట్యాగ్ చేసింది. దీంతో ఐఆర్సీటీసీ దీనిపై వెంటనే స్పందించింది. ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు తోప్కర్ కు క్షమాపణలు తెలిపింది. సార్, మీకు కలిగిన ఈ అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. ఈ విషయాన్ని ఆన్ బోర్డ్ సూపర్వైజర్ కి అందించగా ఆయన వెంటనే యోగట్ ను మార్చారు. ఈ సమస్య గురించి తయారీదారి వద్ద లేవనెత్తుతామని ఐఆర్సీటీసీ తన ట్వీట్లో రాసుకొచ్చింది.